స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అక్బర్ బీర్బల్ స్టోరీస్ చాలా రోజులు అయిపోయింది. 2 చిన్న కథలు చెప్తాం. ఓకే. ఇవి చిన్న చిన్న విషయాలుగానే ఉంటాయి కదా. ఒకసారిట అక్బర్ గారు ఈ మన సభలో కూర్చున్నప్పుడు రకరకాల డిస్కషన్స్ వస్తాయి. ప్రతిసారి రాజ్యాంగాలే ఉండవు కదా. రాజ్యాంగము, మంత్రిత్వము, హడావిడేమి ఉండదు. ప్రజలంతా తీర్చి ఉంటారు. కొంతమంది ఏదో మాటామంతి ఎవరైనా ఒకళ్ళు మంచి వాక్యాలు చెప్తే దాని మీద డిస్కషన్లో పెడతారు. అయితే అక్బర్ గారికి ఒక విచిత్రమైన డౌట్ వచ్చిందట. ఆయన అలాంటివన్నీ చిక్కుగా ఉండే ఆన్సర్లన్నీ బీర్బల్ దగ్గర నుంచే ఎక్స్పెక్ట్ చేసేవాడు. ఆయన తన అరిచేతులు చూసుకుంటూ, బీర్బల్ ఎందుకో శరీరం అంతా వెంట్రుకలు ఉండే, అరిచేతుల్లో వెంట్రుకలు ఏమేమిటి నాకు అని అడిగాడు. సహజంగా అందరికి వచ్చాను మనం వినండోయి కదా. సరే, జనాలంతా చూస్తున్నారు కుతూహలంగా. ఏం చెప్తారు, ఏం చెప్పాలి. ఉండవండి, అందరికీ ఉండవు, మీకు లేవు అంటే ఆయనకి ఏమనిపిస్తుందో. నేను అందరూ ఒకటేనా అనిపించదు రాజుకి. మరి అయితే బీర్బల్ అన్నాడు, ఏముంది మహాప్రభు, జహాపన, మీరు అపరిమితమైన దాతృత్వం, మీకు ఎంత దానపరత్వం అంటే అందరికీ జనాలకి ఇచ్చి 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 రాపిడికి అరిచేతుల వెంట్రుకలని రాలిపోయినాయండి మీకు. అవునా అన్నాడు. బీర్బల్ నీ అరిచేతులు చూపించు అన్నాడు ఆయన. బీర్బల్ అరిచేతులు చూపించాడు. 2 అరిచేతులు నీకు కూడా లేవు కదా అన్నాడు. నువ్వెవరికి ఇచ్చావు, ఇస్తే రాలిపోతాయి అన్నావు, నువ్వెవరికి ఇచ్చావు అనగానే తిప్పుకున్నాడు ఈయన. బాగా ఆలోచించి ఏమన్నాడు, అదేం జహాపన, మీరు ఇస్తే పుచ్చుకుని 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 నా చేతిలో అవన్నీ అరిపోయినాయండి, వెంట్రుకలు ఊడిపోయినాయి అన్నాక ఈ కూర్చున్న వాళ్ళందరినీ ఒక్కొక్కళ్ళు అరిచేతులు చూస్తున్నాడు రాజు. వీళ్ళందరివి ఎందుకు అరిగిపోయినాయి అన్నాడు. వీళ్ళలో చాలా మంది మీ దగ్గర పుచ్చుకున్నారు కదా, మీ ఎప్పటి నుంచి పుచ్చుకుంటున్నారు, మీ తాత తండ్రుల నుంచి, మీరందరూ దానపరులు, మేమందరం పుచ్చుకునే పరులము అంచేత ఊడిపోయినాయి. ఊడిపోతే ఇప్పుడు ఎవరికి ఇస్తాడు రాజు? తన దగ్గర నుంచి ఇట్లా ఇవి తీసుకునే వాళ్ళకి, తన దగ్గర పనిచేసే మంత్రులు, సైన్యాధిపతులు వాళ్ళు ఉంటారా, వాళ్ళకేం దానాలు ఇవ్వడు, జీతాలు ఇస్తాడు అంతేగా. అప్పుడు ఈయనకి డౌట్ వచ్చి అక్బర్ గారు తన మంత్రి, సైన్యాధిపతి వాళ్ళని చేతులు చూపించమన్నాడు. అందరూ చేతులు చూపించాడు. అరిచేతులు వెంట్రుకలు ఎట్టా ఉంటాయి. ఆయన సర్కల్లో ఈయన అన్నాడు, అదేంటి బీర్బల్, నువ్వు భలే చెప్పావు, ఇచ్చాను కాబట్టి నాకు పోయినాయి, పుచ్చుకున్నారు కాబట్టి మీకు పోయినాయి, వీళ్ళకి నేనేమి ఇచ్చాను, వాళ్ళవెందుకు పోయినాయి అంటే, అదే జహాపన, వీళ్ళందరికీ ఇచ్చేస్తున్నాడు అని చేతులు నలిపేసుకుంటున్నారు వాళ్ళు. చేతులు పీసుకోవటం వల్ల వాళ్ళకు కూడా పోయినాయి. ఆయనకి నవ్వొచ్చింది. రమగారు, ఆయన తెలిసే అడుగుతాడా? యాక్చువల్గా ఈయన చాతుర్యం తెలుసుకోవాలనా? ఏం చెప్తాడో అదే అదే ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఏం చెప్తాడో చూద్దాం, ఎంత ఫన్నీగా ఎంత తెలివిగా చెప్తాడా అని. మళ్ళీ తను చెప్పిన సమాధానాన్ని ఎట్లా సమర్థించుకుంటాడు. ఇప్పుడు నువ్వు అడుగుతావు జయ, నన్ను ఏదో నేను చెప్పాను, అదేంటమ్మగారు నువ్వు క్వశ్చన్ వేసావనుకో, నేను దాన్ని సమర్థించుకునేంత ఉండాలిగా, లేదా నేను తెల్లమొహం వేయాలి. అవును కదా. తెల్లమొహం వేస్తాడా, ఇంకా సమాధానం ఇవ్వగలుగుతాడా చూద్దామని ఉంటుందన్నమాట ఆయనకి. అదే అదే దాంతో ఆయన సమాధానం పడ్డాడు. నవ్వొచ్చింది ఆయనకి. అవునా కాదా అన్నాడు. ఇప్పుడు దానం, రాజుగారి చేత దానాలు పుచ్చుకున్న వాళ్ళందరూ అవునవును సాధు సాధు బాగా చెప్పాడు అన్నారు. ఈ దానాలు పుచ్చుకోకుండా వీళ్ళకి అన్నీ పోసేస్తున్నాడో అని బాధపడే వాళ్ళందరికీ పచ్చి వెలక్కై గొంతులో పడ్డట్టే. అంతేగా. మొహాలు మార్చుకున్నారు అందరు. మేము చేతులు పిసికేసుకుంటున్నామంటే వాళ్ళని అవమానించినట్టే. కానీ రాజుకు నచ్చింది అది. నోరు మూసుకుని ఊరుకున్నారు. బాగుంది చూడు, చాలా బాగుందండి. కొన్ని రోజులు ఇలా గడిచిన తర్వాతట ఒకరోజు సభలో డిస్కషన్ వచ్చింది. లోకంలో 2 రకాల మనుషులు ఉంటారు, 2 రకాల ప్రాణులు ఉంటాయి. ఒకటి మేలు చేసేది, మేలు పుచ్చుకునేది. మేలు చేసేవాడు అంటే ఎవరికైనా సహాయం చేసేవాడు ఎప్పుడు ఒకేలా ఉంటాడు. మేలు మరిచిన వాళ్ళు, మేలు మరవని వాళ్ళు ఇద్దరు. ఎవరు మేలు మరుస్తారు, ఎవరు మేలు చేసిన మేలు మర్చిపోని వాళ్ళు ఉంటారు. నేను నువ్వు అంటే నువ్వు నా దగ్గర మర్చిపోతావు, నేను నీ దగ్గర మర్చిపోతావు, ఏదో అవుతుంది. అప్పుడు ఈయన బీర్బల్ తోటి ఏం చెప్పాడంటే, ఇంత డిస్కషన్ అయ్యాక, బీర్బల్ నువ్వు చెప్పాలి నాకు సమాధానం. రేపు సభకి ఒక మేలు మరిచిన పరిచయ ప్రాణిని, ఒక మేలు మరవని ప్రాణిని తీసుకొచ్చి చూపించు నాకు అని చాలా గట్టిగా చెప్పాడు. అది నన్ను చూపించి నన్ను సమాధానపరచకపోతే నీ తల ఉండదు లాంటి సౌండ్ ఇచ్చాడు. అందరు ఆశ్చర్యపోయారు. అయ్యి బాబోయ్ అనుకున్నారు. బీర్బల్ మీద ఆసక్తి ఉండి, ఆయన చెప్పే సమాధానాలు నచ్చి, ఆయన ధర్మపరత్వం నచ్చి, ఆయన తెలివి మీద అవగాహన ఉండి, ఆయన సమయస్ఫూర్తి అంటే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ అమ్మో బీర్బల్ గారు దొరికేశాడే, 2 జీవుల్ని 2 మనుషుల్ని తెచ్చి చూపించాలి ఇప్పుడు వాడు, అమ్మో దొరికాడు అనుకున్నారు. ఎవరైతే బీర్బల్ మీద మంటగా ఉంటుంది, ఈ సహచర వర్గం రాజుగారి
సహచరులు ఉంటారు కదా మంత్రులు, వాళ్ళందరికీ మాయరోగం కుదిరింది, రేపు వీడి తల ఎగిరిపోతుంది, పీడా పోతుంది, వీడితో చచ్చిపోతున్నాం మనం, అన్నిటికీ సర్కాస్టిక్గా మాట్లాడి ఇరక పెడుతుంటాడు మన అని చెప్పి వాళ్ళన్న రోగం కుదిరింది, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకున్నారు. బీర్బల్కి కూడా అర్థం కాల, అట్లా ఎట్లా చెప్తాం. ఆయన తల దించుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాడు. కూతురు ఉంది ఇంట్లో, భలే తెలివిగలదు అమ్మాయి, బీర్బల్ గారి కూతురు. అప్పుడప్పుడు కొన్ని కథల్లో కనపడుతూ ఉంటుంది. పిల్ల అన్నం వడ్డించింది, నిదానంగా తింటున్నాడు. ఏదో ఆలోచనలో పడ్డావు అంది. అదేనమ్మా ఇవాళ జహాపనా సభలో ఏదో చెప్పారు, దాన్ని ఎట్లా సమాధానపరచాలా అని చూస్తున్నానంటే, ఏమడిగాడో చెప్పు. ఏమడిగాడంటే, ఆయన మేలు మరిచే మనిషిని ఒకడిని, మేలు మరవని మనిషిని ఒకడిని చూపించమన్నాడమ్మా, 2 జీవాల్ని చూపించమన్నాడంటే, ఇందులో పెద్ద ఆలోచించడానికి ఏముంది నాన్న, రేపు పొద్దున్న తీసుకెళ్తూ కానీ నేను చెప్తాగా అంది. ఆయన కూతురు మీద నమ్మకంతో ప్రశాంతంగా నిద్రపోయాడు. మర్నాడు పొద్దున కూతురు చెప్పింది, మీ అల్లుడిని వెంట పెట్టుకెళ్ళి నాన్న, మన వాకిట్లో కుక్క ఉంది కదా, దాన్ని కూడా మెడకో తాడు కట్టిస్తాను, దాన్ని కూడా మోసుకెళ్ళు అని చెప్పింది. ఈయన మర్నాడు ఆ రోజు పొద్దున తన అల్లుడిని వెంట పెట్టుకెళ్ళాడు. అక్కడి నుంచి కుక్కను కూడా తీసుకెళ్ళాడు. లోపలికి వెళ్ళారు. అల్లుడు పక్కన అవతల కుర్చీలలో కూర్చున్నాడు. బీర్బల్ వాళ్ళు కుర్చీల లైన్ వేరు, ఇట్లా చూడ్డానికి వచ్చిన వాళ్ళ లైన్ వేరు. కుక్కను అల్లుడి దగ్గరే కూర్చోబెట్టారు. సరే అక్బర్ పాదుషా లోపలికి వచ్చాడు. మర్చిపోయాడు అనుకున్నారు ఆయన. కాసేపు పిష్టా గోష్ఠి అవి ఇవి కబుర్లు చెప్పిన తర్వాత, బీర్బల్ నిన్న మీకు ఒక ప్రశ్న వేశాను, మీరు వాళ్ళు ఎవరిని చూపిస్తున్నారు నాకు అన్నాడు. అనేసరికి, తీసుకొచ్చాను ప్రభు, ఇదిగోండి అని, అల్లుడు గారు ముందుకు రండి అని. ఈయన ఉన్నారండి అల్లుడు గారు, నా ప్రాణం ఇచ్చేసినా సరే సాటిస్ఫై అవ్వడు, ఎన్ని మేళ్ళు చేసినా ఎంత సహాయం చేసినా నాకేం చేసావు అంటాడు. మేలు మరిచే జాతి ఈయన. అక్కడి నుంచి కుక్క ఉంది చూడండి, దానికి ఒక్క బ్రెడ్ ముక్క వెళ్ళే దారిలో మన చేతితో పడేసామా చాలు, అది మాత్రం చచ్చినా మర్చిపోదు. ఆ బ్రెడ్ ముక్క పెట్టిన వాడిని చూసి తోకాడిచి వాడి దగ్గరికి వెళ్ళి నుంచుంటుంది. వాడి మీద ఏదైనా వాడి కింద పడిపోతే కుయ్యో మొర్రో ఉంటుంది, వాడి పక్కన కూర్చొని ఏడుస్తుంది. వాడి మీదకి ఎవరైనా వస్తే కనుక, నిన్న బ్రెడ్ ముక్క పెట్టాడు లేదా 20 రోజుల క్రితం బిస్కెట్ ముక్క పెట్టాడు కాబట్టి వాడికి సహాయం చేయడానికి ముందుకు వస్తుంది. ఇది మేలు మరవని జాతి అనేసరికల్లా అందరు హాహా చప్పట్లు కొట్టారు. అల్లుడు కామ్గా నుంచున్నాడు. అల్లుడిని ప్రిపేర్ చేసి తెచ్చారు. జహాపన అన్నాడు, అలాగా సరే, ఈ కుక్కకి ఒక మంచి కుర్చీ వేసి కూర్చోబెట్టండి, ఇది మేలు మర్చిపోదు. ఈ అల్లుడు నాడే వీడిని కొరతేయండి అన్నాడు. అనేసరికల్లా సభలో అందరు నిర్కాంతిపోయారు. ఇప్పుడు బీర్బల్ గారి అల్లుడు కొరతేస్తే పిల్ల, ఆయన కూతురు, బీర్బల్ హిందువు, కూతురికి పునర్వివాహాలు లేవు, అల్లుడు అయిపోతాడు. అయితే ఈయన అన్నాడు, బీర్బల్ తప్పకుండా ప్రభు, మీరు ఒకింటల్లుడే, నేను ఒకింటల్లుడే, మరి అయితే అల్లుళ్ళందరినీ కొరతేయాలంటే మీరు నేను కూడా ఒకింటి అల్లుళ్ళమే, అల్లుడు జాతిని తీసేయాలి అనగానే ఆయన నవ్వొచ్చింది. మీ అల్లుడిని కొరతేస్తానంటే కుదరదు, అల్లుడు అనేవాడు అని ఉంటే నా కోసం ఏం చేశారు, మీ అమ్మాయికి చేసుకున్నారు మీరంటాడు. అంతేగాని తాము ఎత్తు ధనం ధారపోసిన అల్లుళ్ళు సాటిస్ఫై కారు. ఇది పాయింట్ కరెక్టే కదా. ఇప్పుడు ఇందులో ఎవరిని తీస్తాం, మీ నాన్న ఒకింటల్లుడే, మీ ఆయన ఒకింటల్లుడే, మా నాన్న మా ఆయన నా కొడుకు ఎవరైనా సరే తప్పదు, అల్లుళ్ళు అవ్వాల్సిందే కదా. భలే తెలివిగలవాడండి, చాలా తెలివి. ఈ పాయింట్ చెప్పాక ఇక ఆయన సంతోషించాడు. ఇలాంటి మరిన్ని కథల్ని ఇంకెప్పుడైనా చెప్పుకుందాం. 2 చిట్టి కథలు చెప్పాను ఇప్పుడు నేను. చాలా బాగుంది. నమస్తే. నమస్తే.